శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనము కార్యసిద్ధిలో ఉన్నాం. ఏ రకమైనటువంటి సిద్ధికి భగవద్గీత మార్గం ఎలా చెబుతోంది అనేటటువంటి దాన్ని మనం తెలుసుకుంటున్నాం. రోగహరమైనటువంటిది ఆరోగ్య సిద్ధికి మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా అని చెప్పి 7వ అధ్యాయంలో 7వ శ్లోకాన్ని కనుక 1,25,000 75 రోజులలో పారాయణ చేసేటట్లయితే, పఠించేటట్లయితే దానివల్ల రోగశాంతి జరుగుతుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది. సంపుట పద్ధతిలో అయ్యేటట్లయితే 100 పారాయణలు చేస్తే సరిపోతుంది అని. అంటే భగవద్గీత ప్రతి శ్లోకానికి ముందు వెనక కూడా ఆ శ్లోకాన్ని సంపుటీకరణ చేస్తూ కనుక చదివేటట్లయితే 100 పారాయణల ద్వారా ఆ రోగహర సిద్ధి ఏర్పడుతుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో అర్జునుడితో అంటున్నాడు, మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఓ అర్జునుడా, నాకంటే భిన్నమైనటువంటిది ఏమాత్రమూ లేదు. అన్నీ కూడా నాతో కూడినటువంటివే. జడచేతనములన్నీ కూడా నాతో కూడినటువంటివే. అన్నిట్ల యందు నేనున్నాను. వాసుదేవతత్వం. అన్నిటి యందు తానుంటాడు, తన యందు సమస్తము ఉంటుంది. అటువంటి తత్వాన్ని ఆయన తెలియజేస్తూ మయి సర్వమిదం ప్రోతం, సమస్తము ఈ జడచేతనమైనటువంటి జగత్తంతా కూడా నా యందు సూత్రే మణిగణాయివ, దారమునందు ఏ విధంగా అయితే మణులన్నీ గుచ్చపడతాయో అలా ఈ జడచేతన జగత్తంతా కూడా నా యందు ఓతప్రోతమై ఉన్నది, కలిసి ఉన్నది, నా చేత వ్యాప్తమై ఉన్నది అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి ఈ 7వ అధ్యాయంలో ఉన్న 7వ శ్లోకం కనుక 1,25,000 జపం చేయాలి. 75 రోజుల్లో జపం చేయాలి. పార్థసారథిని మనస్సునందు ఉంచుకుని జపం చేసేటట్లయితే రోగహర సిద్ధి ఏర్పడుతుంది, ఆరోగ్య సిద్ధి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి కార్యసిద్ధి ద్వారా మనం ఆరోగ్యాన్ని పొందటానికి సులభమైనటువంటి మార్గం. ఒక్క శ్లోకాన్ని మనం రోజు కొంత 75 రోజులకి పంచి అలా రోజుకి ఎన్నిసార్లు చేయాలో అలా చేయటం ద్వారా మనం ఆరోగ్య సిద్ధిని పొందాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. అట్లాగే ధనలాభానికి కూడా కొన్ని మార్గాలు చెప్పారు. కొందరు అప్పు తీసుకుని ఎగేస్తూ ఉంటారు. వ్యాపారస్తులైనటువంటి వాళ్ళు అలా ఎగేసేటటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే గల్లాపెట్టెలో ఆడుకునేటటువంటి గచ్చక్కాయ వేసేటట్లయితే అప్పు అడిగేటటువంటి ఎగగొట్టే స్వభావం ఉన్నటువంటి వాళ్ళు అసలు అప్పు అడగరు అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. అలాగే సంపాదించేటటువంటి దాంట్లో ఒక వాటా పెట్టి దాని ద్వారా 1 పైసో 2 పైసలో పెట్టినటువంటి వాటా ద్వారా వచ్చినటువంటి ధనాన్ని ధర్మకార్యాలకి, దానాలకి కనుక వినియోగించేటట్లయితే సంపాదించేటటువంటి సంపద శాశ్వతంగా ఉంటుంది. అది నష్టం కాకుండా చిరకాలము, అన్యాయార్జితమైనటువంటిది చిరకాలం ఉండదు. కానీ ఇలా ధర్మానికి సమర్పణ చేయటం ద్వారా సంపాదించేటటువంటిది చిరకాలం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి లక్ష్మిని ఆర్జించటము, ఆర్జించినటువంటి లక్ష్మిని పోగొట్టుకోకుండా ఉండటము, ఈ 2 విధానాల ద్వారా సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి పెద్దలు చెబుతున్నారు. స్వప్నసిద్ధికి భగవద్గీతలో ఉన్నటువంటి 2వ అధ్యాయం 7వ శ్లోకం చేయమని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతా యచ్ఛేయస్యాన్ నిశ్చయం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం అని చెప్పి అర్జునుడు కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తూ, సమ్మూఢచేతా, దిక్కుతోచనటువంటి పరిస్థితిలో ఉన్నాను, అటువంటి నాకు ఏదైనా మంచి ఉపాయం చెప్పి నాకు శ్రేయస్కరమైనటువంటిది
చెప్పవలసింది అని చెప్పి, నేను నీకు శిష్యుణ్ణి, నన్ను శాసించవలసింది అని చెప్పేటటువంటి శ్లోకము ద్వితీయోధ్యాయంలో 7వ శ్లోకం. దీన్ని 51,000 జపించేటట్లయితే, 21 రోజుల్లో ఈ జపం కనుక పూర్తి చేసేటట్లయితే వాళ్ళకి స్వప్నసిద్ధి ఏర్పడుతుంది. స్వప్నంలో దైవం సాక్షాత్కరించి వాళ్ళకి కావలసినటువంటి కార్యసిద్ధిని చేకూరుస్తారు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అలా 2వ అధ్యాయం 7వ శ్లోకాన్ని సంపుటీకరణ ద్వారా 51 సార్లైనా చేసి ప్రయోజనాన్ని పొందాలి అని చెప్పి పెద్దల ఆశయం. స్వస్తి.